హలో, ఎవరు? నీ కొడుకునెత్తుకొచ్చి కిడ్నాప్ చేసిన రౌడీని మాట్లాడుతున్నా. బాబెక్కడా? పిల్లాడి కోసం వెతుకుతున్నారా? వాకప్ చేస్తున్నారా? దొరకడు. మేం దాచావని చెప్పడానికే ఫోన్ చేశా. ఒరే, ఎందుకురా నా కొడుకుని కిడ్నాప్ చేశారు? నేను మినిస్టర్ని, తెలుసుగా. అన్నీ తెలుసుకునే చేసినాం. మీ దగ్గరైతేనే మాకు గిట్టుబాటు అవుతుంది కదా. ఏంట్రా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ప్రాణం మీద ఆశ లేదా? నా ప్రాణాలు మీరు తీస్తే మీ అబ్బాయి ప్రాణాలు మా వాళ్ళు తీస్తారు. పిల్లోడు కావాలంటే మీరు 20 లక్షలు ఇవ్వాలి. మా ప్రాణాలు మీరు తీయాలని చూసినా, ఈ విషయం పోలీసులకు చెప్పినా, పవర్ ఉపయోగించాలని చూసినా మీ అబ్బాయి ఫినిష్. వద్దు, మా పిల్లాన్ని ఏం చేయొద్దు. చెయ్యొద్దు అంటే చెప్పిన పైకం పట్టుకురావాలి. తెస్తాను తెస్తాను. ఎక్కడికి తేవాలో చెప్పు. పోలీసులు గన్మెన్లతో రావద్దు. రారు, ఎవ్వరూ రారు. నేనొక్కదాన్నే వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు. ఎక్కడికి రావాలంటే ఓకే. అమ్మకి తెలిస్తే గొడవ చేస్తుందేమో. ఏదో ఒకటి చేసి ఈ బాబుని కాపాడాలి. ఈ అంకులతో వీళ్ళ పని చెప్తాను.
ఏంట్రా వీడు ఇంకా రాలేదు? ఆకలి దంచేస్తుందిరా. దగ్గరలో ఉన్నాడని ఫోన్ చేశాడన్నా. అదిగో వచ్చేసాడన్నా. రారా ఆ, ఆ. ఇంత లేట్ అయిందేంటి? రావద్దా పోవద్దా చాలా దూరం ఉందన్నా. సరే సరే పెట్టరా, ఆకలి అవుతుంది. పట్టు. ఆకలేసుకో. పెట్టు పెట్టు, ఇదిగోనా. ఆ. భయపడకు, మీ అమ్మకు ఫోన్ చేస్తాను. మమ్మీ వస్తుంది లేదు. ఎలా వచ్చావు నాన్న? ఆ అక్క తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ పేరు? ఆ వివరాలు తర్వాత చెప్తాను. అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేసి పిలిపించండి. ఆ కిడ్నాప్ చేసిన రౌడీలు మత్తులో పడున్నారు. లేచేలోపు పట్టించాలి. అలాగే.
కాదమ్మా, వచ్చి కారెక్కు. నాకు స్కూటీ ఉంది మేడం, మీరు వెళ్ళండి. పోనీ ఇప్పుడైనా చెప్పమ్మా, నీ పేరేంటి? తులసి మేడం. చాలా ధైర్యం చేసి నా బిడ్డని రక్షించావు. నీకేం కావాలో చెప్పమ్మా. ఏమొద్దు మేడం, నేను డిపార్ట్మెంట్ కాకపోవచ్చు కానీ మా నాన్న డిపార్ట్మెంటే. ఒక మనిషిగా స్పందించాను, నా బాధ్యతగా భావించాను. మీరిక బయలుదేరండి మేడం. అలాగే అమ్మా. మేడం బాయ్ అక్క. బాయ్ మా. లక్ష్మి, వెంకట్ లక్ష్మి. అబ్బా అదేలేవే, అన్నీ వచ్చినట్టేనా? వచ్చాయి అత్తయ్య. సరే, అందరికి భోజనాలు పట్టించు, మేము లోపలికి వెళ్ళొస్తాం. అలాగే అత్తయ్య. ఇదిగో తులసి, ఇలా రా ఒకసారి. ఇదేంటి నన్ను పిలుస్తుంది? నిశ్చితార్థం చెడగొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని ప్లాన్ చేసిందో. ఏదో గూడు పుటాని చేస్తుంది, చూద్దాం. ఏంటే వెంకటలక్ష్మి, ఈ దానాలేంటి, ఆ పిలుపులేంటి? మొక్కే కాని నాది కాదు, అత్తయ్యది. ఓ, మీ అమ్మ క్షేమంగా ఉంటే అన్నదానం చేస్తానని అమ్మవారికి మొక్కుకుంది. ఇప్పుడు గుడికొచ్చి మొక్క అప్పజెప్పి వెళ్లారు. నన్ను బావని అన్నదానం దగ్గరుండి చూసుకోమన్నారు. మీ అమ్మ ఆరోగ్యం కోసమే చేసేది. రా, నువ్వు తిను, వడ్డిస్తా. అయినా ఆవిడ మా అమ్మ కోసం చేయడం ఏంటే? నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అత్తయ్య ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి దీనికి? కథలు చెప్పినా అర్థం ఉండాలే. అత్తయ్య అంత మంచి మనసుతో చేస్తుంటే రాక్షసి అంటావా? అవునులే, నువ్వు కాకపోతే ఆవిడ మంచితనం గురించి ఇంకెవరు చెప్తారు? వెళ్ళవే, ఆవిడదొక దానం, నీదొక చేత. పోవే అవతలకి. రాబావా, నువ్వైనా చెప్పు, ఈ అన్నదానం ఎవరు ఎవరి కోసం చేస్తున్నారో ఈవిడ గారికి కాస్త వివరంగా చెప్పు. పాపం మీ అమ్మ ప్రియా పిన్ని కోసం చేస్తుందని నేను చెప్తుంటే నమ్మటం లేదు. పైగా రాక్షసులు దయ్యాలు అంటుంది. ఏయ్, తులసి అలా అనే మనిషి కాదు. నీ సర్టిఫికేట్లు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీకే ఒక స్టాండర్డ్ లేదు, నువ్వు సర్టిఫై చేసేవాడివా? సర్టిఫికెట్ కాదే, నిజమే చెప్పాను. అమ్మా అత్తయ్య కోసమే ఈ అన్నదానం చేసిందనేది కూడా నిజమే. చాలా, నాదే అబద్ధము అన్నావు, బావ కూడా అబద్ధం చెప్తున్నాడు అంటావా? కాస్త అర్థం చేసుకో తల్లి. కొత్తగా అర్థం చేసుకోవడం ఏంటే? ఎవరేంటో నాకు బాగా తెలుసు. అయినా ఒక అర్జెంట్ పని పైన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా కట్ చేసింది చాలక, ఇప్పుడు ఎవరు ఏంటి ఏది నిజమని చెప్పడానికి వచ్చావా? ఎందుకురా ఇన్ని నాటకాలు?
ఏందేందేందేంది నువ్వు బావకి ఫోన్ చేసావా? అవును చేశాను. ఏంటి అంటే మీరు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడితే ఏంటి? మీరు కలుస్తూనే ఉన్నారా? కలిస్తే ఏంటే? నిశ్చితార్థం చెడితే ఎవరికెవరు ఎదురు పడకూడదా? పడాలో పడొద్దు చెప్పాల్సింది నేను కాదు. అర్జెంటుగా ఈ విషయం అత్తయ్యకి చెప్తా, ఆవిడ డిసైడ్ చేస్తుంది. ఏయ్ వెంకటలక్ష్మి ఆగవే, వెంకటలక్ష్మి ఆగు. ఏయ్, ఏయ్, ఆగవే. అదే చెప్తుంది కదా ఫోన్ చేస్తే ఎత్తలేదని. అరే ఇంకేం చెప్తావే, నేనేం మాట్లాడట్లేదు. అది ఫోన్ చేసినా నేనే కట్ చేశానా? బా అనవసరంగా గొడవ చేయకు, నా మాట వినవే. అస్సలు వినను. మాట్లాడితే తప్పేంటి, కలిస్తే తప్పేంటి అంటుంది కదా, చెప్తా, దాని సంగతి చెప్తా. హే నీకు దండం పెడతానే, ప్లీజ్ నా మాట వినవే. సమస్య లేదు, అత్తయ్యకి చెప్పి తీరాల్సిందే. ఏయ్, ఛ. నేను కూడా వడ్డిస్తాను. అవసరం ఏం లేదు. ధర్మాలు మొక్కులు దాని వెనకాల వెళ్ళు. మళ్ళీ మీ అమ్మ తిడుతుంది. మా అమ్మేం తిట్టదు, మా అమ్మ మొక్కు కూడా. అమ్మా మీరు గొడవపడి మా పొట్టాన్ని పట్టుకోండమ్మా. వడ్డించండి అమ్మా, పుణ్యం వస్తుంది. చిలకా గోరింకల్లా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు. తొందరలోనే మీ పెళ్లి చేస్తాడు. అవన్నీ కాని మాటల్లే పెద్దమ్మా. నువ్వు తిను. నువ్వెక్కడుంటావమ్మా? శివాలయం పక్క వీధిలో. నీ మాట నిజం కావాలి. అదే గనక జరిగితే శుభలేఖలతో వచ్చి నీకు చీర పెట్టి పెళ్లికి పిలిచి పప్పన్నం పెడతా. అలాగే బాబు. విన్నావు కదా? నిజం అవుతుంది. నీకు వెంకటలక్ష్మికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. వెళ్ళి పిలు.